హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఈరోజు ఒక లెంతీ క్వశ్చన్ ఉన్నప్పుడు దాన్ని ఈజీ వేలో ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. మరి లెంత్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాంట్లో అసలు క్లూ పాయింట్ ఏంటిది అనేది మనం అబ్జర్వ్ చేయాలి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ క్వశ్చన్ తీసుకున్నట్టు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇన్ అడిషన్ టు దిస్ ఏ ఫర్దర్ 10% డిస్కౌంట్ ఆన్ ది అమౌంట్ పేబుల్ ఆన్ ది బై 3 get 1 free schemes price was being offered to anyone making purchase worth more than 10,000 rupees. Ramesh made purchases for which this amount payable was 18,000 rupees. What was the effective percentage discount that was offered to Ramesh డ్యూరింగ్ దిస్ ట్రాన్సాక్షన్ అంటున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ ఏంటిది అంటే, ఎప్పుడైతే మనం 10,000 కంటే ఎబోవ్ మనం పర్చేజ్ చేస్తామో, సో 10,000 కంటే ఎక్కువ పర్చేజ్ చేసినప్పుడు మనకి ఏమిస్తాడంటే ఒక డిస్కౌంట్ ఉంటుంది. ఏంటంటే బై 3 get 1 ఫ్రీ అనేది ఒకటి స్కీమ్ ఉంటుంది. సో బై 3 get 1 ఫ్రీ అనేది ఒక స్కీమ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు అదే 10,000 ఎబోవ్ ఉన్నప్పుడు మనం ఇంకోటి అడిషనల్గా ఇంకోటి డిస్కౌంట్ ఇస్తున్నారు. అదేంత అంటే సో 10% డిస్కౌంట్ ఇస్తున్నారు, రైట్. సో ఇక్కడ ఇది కాన్సెప్ట్ అన్నట్టు. సో 10,000 వరకు మనం షాపింగ్ చేస్తే, సో 10,000 ఎబో 10,000 షాపింగ్ చేస్తే సో బై 3 get 1 ఒకటి ఫ్రీ వస్తుంది, అలాగే అడిషనల్గా 10% కూడా డిస్కౌంట్ వస్తుంది అంటున్నాడు. సో రెండు కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అప్పుడు మనకి అతనికి ఆ రమేష్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, 18,000 రూపీస్ తోటి కొనుగోలు చేసిండు. సో 18,000 రూపాయలతోటి కొనుగోలు చేసిండంటే, వస్తువులను కొనుగోలు చేసిండు అని అంటే మరి 10,000 ఎబో అన్నట్టే కదా. సో 10,000 ఎబో అన్నప్పుడు సో ఇక్కడ 18,000 మనం కొనుగోలు చేసినప్పుడు ఈ ఫ్రీ స్కీమ్ అనేది వర్కౌట్ అవుతుంది కదా, అంటే మనకి ఎలిజిబుల్ ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ బై 3 get 1 అనేది ఎలిజిబుల్ ఉన్నట్టే, 10% అనేది డిస్కౌంట్ వస్తున్నట్టే కదా. అంటే వీడు రెండు విధాలుగా డిస్కౌంట్ అనేది తీసుకుంటున్నాడు. సో బై 3 get 1 అలాగే 10%. అప్పుడు దాన్ని ఓవరాల్ ఎఫెక్టివ్ డిస్కౌంట్ అయినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, సో ఇక్కడ చూడండి, అంటే ఒక బై 3 అంటే మనం 3 కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది అని అంటే మొత్తం ఎన్ని అన్నట్టు 4 వస్తువులు అన్నట్టు, రైట్. సో 4 వస్తువులు అన్నట్టు. అందుకోసం అది 4 అనేది ఏమవుతుంది అంటే ఎంఆర్పి అవుతుంది. ఏమవుతుంది? ఎంఆర్పి అవుతుంది. సో అందుకోసం మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎంఆర్పి పైన ఒకటి ఫ్రీ ఇస్తున్నట్టు, అంటే అది 1/4 అని అర్థం, రైట్. అంటే ఇప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఎంఆర్పి పైన ఒకటి ఫ్రీ ఇస్తున్నామంటే మనం 3 అమ్ముతున్నట్టు, అంటే ఇది ఎంఆర్పి అవుతుంది. అదేవిధంగా ఇది ఏమవుతుంది, సెల్లింగ్ అవుతుంది. మరి అదేవిధంగా 10% డిస్కౌంట్ అన్నప్పుడు 10% డిస్కౌంట్ అంటే మీకు పర్సంటేజ్ ఎంత వస్తుంది, 1/10 వస్తుంది. ఎప్పుడైతే నీకు 1/10 వస్తుందో దాన్ని ఏం రాసుకోవచ్చు నువ్వు, 9/10. అంటే 10 ఎంఆర్పి అయితే 9కి సేల్ చేసినట్టు అవుతుంది. అందుకోసం 10 ఏం రాసుకోవచ్చు అంటే 9 రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రెండింటిని మనం కలిపి ఒకటే డిస్కౌంట్గా తీసుకోవాలి. సో అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 40 తీసుకోవాలి, ఇక్కడ ఎంత అంటే 27 తీసుకోవాలి. మరి 40 ఎంఆర్పి ఉంటే 27 డిస్కౌంట్ అంటే అమ్మిన ధర అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. కాబట్టి ఆ డిస్కౌంట్ ఎంత అంటే 13 అవుతుంది. ఆ 13 డిస్కౌంట్ దేనిపైన ఇచ్చినట్టు అంటే 40 పైన ఇచ్చినట్టు. మరి పర్సంటేజ్లోకి రావాలంటే ఇంటూ 100, 20 2 20 ఎంతలు తీసుకోవచ్చు అంటే 5 13 5 వాల్యూ ఎంత అంటే 65. 65ని మనం హాఫ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చే వాల్యూ 32.5% అవుతుంది. అంటే ఇక్కడ మనం టోటల్గా ఓవరాల్గా డిస్కౌంట్ అనేది సో బై 3 get 1 అనేది ఫ్రీ స్కీము ప్లస్ అడిషనల్ 10% డిస్కౌంట్, ఈ రెండు కలుపుకుంటే అతనికి వచ్చే డిస్కౌంట్ ఎంత అంటే 32.5% డిస్కౌంట్ వస్తుంది. సో ఆప్షన్ థర్డ్ అనేది కరెక్ట్ అని చెప్పాలి. అంటే నువ్వు చిన్న లాజిక్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అబౌట్ 10,000 సేల్ చేస్తే అప్పుడు ఈ స్కీమ్స్ అనేది మనకి ఎలిజిబుల్ ఉంటుంది. కాబట్టి ఆ రెండింటిని కలుపుకొని తీసుకోండి, నీ ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే క్వశ్చన్ పెద్దగా ఉంది అని చూడొద్దు, సో క్వశ్చన్ లెంత్గా ఉంది కదా అని చూడొద్దు. మనం ఏం చేయాలి, క్వశ్చన్లో స్టోరీ ఏమి ఇచ్చిండు ఉండొచ్చు మనకేం లేదు, 3-4 లైన్ ఉండొచ్చు, కానీ నాకు కావాల్సింది ఏందనేది చూసుకుంటే మనం ఈజీగా గెట్ అన్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.